వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి హిందీ సినిమాగా రణవీర్ సింగ్ హీరోగా నటించినటువంటి ధురంధర్ సినిమా నిలిచింది. 830 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని సాధించి ఆ రికార్డుని అది సృష్టించింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ధురంధర్ బాక్సాఫీస్ కొత్త రారాజు. సో అంటే ఇప్పటి వరకు కూడా ఆ సీట్లో ఆ మహారాజా చైర్లో కూర్చొని ఉన్నటువంటి పుష్ప 2 హిందీ వర్షన్ని ధురంధర్ ఇప్పుడు అధిగమించాడు. ఒక తెలుగు సినిమా డబ్బింగ్ వర్షన్ హిందీ అది ఏకంగా 830 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది నెట్ కలెక్షన్ పరంగా, కేవలం ఒక భాషలో, హిందీ భాషలో. ఇప్పటి వరకు కూడా హిందీ ఒరిజినల్ లాంగ్వేజ్ భాషలకు సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఈ పుష్ప 2 వసూళ్లు సాధించడం అనేది నిజంగా ఒక అరుదైనటువంటి రికార్డ్ అని చెప్పాలి. అల్లు అర్జున్ దాన్ని సాధించాడు. అల్లు అర్జున్ సుకుమార్ ద్వయం ఆ రికార్డుని సాధించింది. అయితే ఇప్పుడు అంటే 2024 డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. సో ఆ రికార్డుని ఒక హిందీ సినిమా ఇప్పుడు అధిగమించింది. సంవత్సరం తర్వాత రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ అనేటువంటి డైరెక్టర్ రూపొందించినటువంటి ఆ ధురంధర్ సినిమా విడుదలైన దగ్గర నుంచి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ దూసుకుపోతున్న విషయాన్ని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాని గ్రాస్ కలెక్షన్లు 1200 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. కానీ దేశీయంగా చూస్తే, భారతదేశ వ్యాప్తంగా చూస్తే అది ఇప్పుడు 831 కోట్ల రూపాయలని దాటింది. అంటే మంగళవారం కలెక్షన్స్ అంతవరకు కనుక తీసుకుంటే, ఈరోజు అలాగే ఈ వారాంతం, వచ్చేటువంటి వారాంతం ఏదైతే ఉందో దీంట్లో చాలా ఎక్కువ కలెక్షన్స్ని ఇది సాధిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మంగళవారం రోజే 5,70,00,000 రూపాయలు నెట్ సాధించింది అని చెప్పేసి మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ మనం చూస్తున్నాం 830 కోట్లు పుష్ప 2, ఇది 831 కోట్లు. సో అలా మంగళవారం నాటితోటి ఆ పుష్ప 2 సాధించినటువంటి ఆ కలెక్షన్ని ధురంధర్ అధిగమించాడు. సో యాక్చువల్గా చూసుకుంటే పుష్ప 2 ఏదైతే ఇప్పటి వరకు ఒక రికార్డు కలెక్ట్ చేసిందని చెప్పుకుంటున్నాం కదా, అంతకంటే ముందు అసలు భారతదేశం వ్యాప్తంగా 500 కోట్ల రూపాయల మార్కుని మొట్టమొదటిసారి అధిగమించినటువంటి సినిమా కూడా ఒక తెలుగు సినిమానే. ఒక తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షనే, అది బాహుబలి 2. మొట్టమొదటిసారిగా 500 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ మార్కుని అధిగమించినటువంటి హిందీ వర్షన్ సినిమాగా బాహుబలి 2 ఒక చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు దాన్ని అధిగమిస్తూ వచ్చాయి. ఒక గదర్ 2 కానివ్వండి, ఒక పఠాన్ కానివ్వండి, అలాగే స్త్రీ 2 కానివ్వండి, జవాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకదాని మించి ఒకటి కలెక్షన్లు ఎక్కువ సాధిస్తూ వచ్చాయి. పుష్ప 2 అయితే వాటికి అందనంత ఎత్తులో 830 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధిస్తాయి. అంటే మొట్టమొదటిసారిగా 700 కోట్ల రూపాయల ఆ మార్కును దాటిన సినిమా పుష్ప 2నే దేశీయంగా. ఇది కేవలం హిందీ వర్షన్ సంబంధించి నేను చెప్తున్నాను. అలాగే మొట్టమొదటిసారి 800 కోట్ల క్లబ్లోకి వెళ్ళినటువంటి సినిమా కూడా పుష్ప 2నే. అలాంటి పుష్ప 2ని ఇప్పుడు రణవీర్ సింగ్ తన ధురంధర్ సినిమాతోటి అధిగమించాడు. సో రానున్న రోజుల్లో ఈ ధురంధర్ 850 కోట్ల మార్కును దాటుతుంది. అలాగే 900 కోట్ల మార్కును కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో అంటే రికార్డులు అనేవి మళ్ళీ చెరిపివేయటానికే ఉన్నాయంటారు. సో అట్లా పుష్ప 2 సాధించినటువంటి రికార్డుని ఇప్పుడు ధురంధర్ అధిగమించడమే ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి. మరి రాబోయే సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైతే ధురంధర్ ఒక సరికొత్త రికార్డును సృష్టించిందో భారతీయ బాక్సాఫీస్ వద్ద, అది కూడా హిందీ వర్షన్ సంబంధించి, మరి ఆ రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఏ సినిమా ధురంధర్ రికార్డుని బద్దలు కొడుతుందో లెట్ us wait and see.